I have sent the transfer letter to your mail. Check it, madam. The transfer letter to your mail. Check it, madam. The transfer letter to your mail. అక్షర ట్రాన్స్ఫర్ కాకూడదని ధర్నా చేస్తున్న ఆటో కార్మికులు, మహిళలు. పట్టిన బియ్యం నేను తినాలంట, అడిగితే తోచేస్తున్నాడు. ఏంటి బాబు ఇవి? మాకు ప్రభుత్వం ఇస్తుంది, మంచివి. ఇవ్వకపోతే ఎగిరిదాతావా? సీజ్ చెయ్యమని చెప్తున్నాను. ఎక్కడికి మేడం వెళ్తున్నారు? తెలుసుకుని ఏం చేస్తావు? అరే, మీకోసం ఘనంగా వీడ్కోలు సభను పెడుతున్నాం. గెస్ట్లను కూడా పిలిచాను. మీరు లేకుండా మీ కుర్చీ ఖాళీగా ఉంటే శాలువా, పూల గుచ్చాలు కుర్చీకి పెడితే బాగోదు కదా. నాకు తెలియాలి కదా. యునో, పేదలకి భూమి పట్టాలు పంచుతున్నారు, దానికి మేడం వెళ్తున్నారు. ఓ, వెళ్ళిపోయే రోజు కూడా ఆన్ డ్యూటీ అన్నమాట. ఏ రోజైనా నా డ్యూటీ మాత్రం ఆగదు. ఓకే, వస్తారా? అట్నుంచి అటే వెళ్ళిపోతారా? చూడు శ్రావణి, ఒక పోలీస్ కి ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్ కి ఎలా వెళ్తాడో, ఒక కలెక్టర్ ట్రాన్స్ఫర్ అయినా కలెక్టరేట్ కే వెళ్తుంది. స్టేట్ మారొచ్చు, కానీ నా ట్యాగ్ మారదు. మనుషులే మారుతారు, కానీ నా పవర్ మారదు. ఈ డ్యూటీయే ఉంటుంది, ఇదే కసుంటుంది. సో నీ సభ జరుగుతుంది, కుర్చీ ఖాళీగా ఉండదు, నిండుగా అక్షరుంటుంది. ఓకే రా శ్వేత, 2 నిమిషాలు టైం వేస్ట్ అయింది. ట్రాన్స్ఫర్ అవుతున్నా నీ పొగరు తగ్గలేదే. రా, అనుస్తా. ఫినిషింగ్ నీ బాధతోనే ముగుస్తుంది చూడు. మీరు ట్రాన్స్ఫర్ అయిపోతున్నారని తెలిసి చాలా బాధపడ్డాం మేడం. మీకు చెయ్యాల్సింది చేయడానికే పిలిపించాను. మీ డ్వాక్రా మహిళా గ్రూపు స్వయం ఉపాధి కోసం మొన్నొచ్చి అర్జీ పెట్టుకున్నారు కదా? అవును మేడం, మాకేదన్నా పని కావాలని అర్జీ పెట్టుకున్నాం. మీరు ఇంటి దగ్గరే ఉండి చూసుకునేలాగా మీకు పని కల్పించబోతున్నాను. సంతోషం మేడం. ఏంటి మేడం అది? మీరు టమాటాలతో ఏమేం చేయగలరు? నేను ఊరగాయ బాగా పెడతాను మేడం. తినైతే మొన్న వాళ్ళ పిల్లలకి టమాటో సూప్ కూడా చేసింది మేడం. నేను టేస్ట్ చేశాను, చాలా బాగుంది మేడం. మరి ఇంకేంటి, పని మొదలు పెట్టేసేయండి. ఏంటి మేడం? అవును సరోజ గారు,
ఈ రైతుల దగ్గర 100 క్వింటాల టమాటాలున్నాయి. మీకు గిట్టుబాటు ధరకే ఇస్తారు. మీరు పెట్టుకున్న అర్జీ ఫైల్ 1 గంటలో శాంక్షన్ అయిపోతుంది. మీ గ్రూప్ కి 10 లక్షలు వస్తుంది. మీరు వెంటనే మొదలు పెట్టేయండి. బాగుంది మేడం. కాకపోతే మా దగ్గర ఎవరు కొంటారు మేడం? నేనేం చెప్పాను? మీరింటి దగ్గరుండి చేసుకునే పని అనేగా. ఆంధ్ర పచ్చళ్ళు ఫారెన్ లో ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడున్న మన వాళ్ళకి కావాలి. ప్రభుత్వమే ఎక్స్పోర్ట్ చేసే విధంగా చూస్తాను. వాళ్లే మీ ఇంటి దగ్గరకొచ్చి తీసుకెళ్తారు. ప్రభుత్వానికి లాభం వస్తుంది, మీకు లాభం ఉంటుంది, మన రైతులకి గిట్టుబాటు ధర వస్తుంది. లోకల్లోనే సూప్ సేల్ అయ్యే విధంగా నాకు తెలిసిన సేల్ ఎగ్జిక్యూటివ్ తో మాట్లాడి సేల్ అయ్యేలా చూస్తాను. మాకు మీరింత ధైర్యం ఇస్తుంటే ఇంకెందుకు ఆలోచిస్తాం మేడం? ఈ రోజే మొదలు పెడతాం మేడం. గుడ్. దీంతోనే ఆగిపోకూడదు. ఇంకా మీరేమేం చేయగలరో, మీ టాలెంట్ ఏంటో అంతా బయట పెట్టండి. అలాగే మేడం. ఇప్పుడు మీ సమస్య కూడా తీరిపోయింది కదా. అంతా మీ దయమ్మా. షాపులు కూడా వస్తాయి. ఈ సేల్సే, ఆ సేల్సే. మీలాంటి వాళ్ళు ఇక్కడుంటే మాలాంటి వాళ్ళ జీవితాలు బాగుపడతాయి మేడం. మీరెంతో మందికి ఉపాధి కల్పిస్తారు మేడం. ఒక నిమిషం. హలో మేడం, ఈ శ్రావణి మీ సెండ్ ఆఫ్ సభకి విద్యాశాఖ మంత్రి సూర్యప్రతాప్ గారిని గెస్ట్ గా పిలిచిందంట. ఆయన వచ్చేస్తున్నారు. మీ కలెక్టర్ గారు ఏరని ఒక్కటే టార్చర్ పెడుతున్నారు. ఒకే ఒక్క ఫోన్ కాల్ తో ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేయించాను. ఇది మీకు తెలియదు కదా? ఇది నీ పనా? ఎస్. న్యాయంగా అక్షరాన్ని ఎదుర్కోలేక అడ్డదారులు తొక్కావన్నమాట. ఏమన్నా అనుకోనులే కానీ ఇక్కడ మీ శ్రీమతి లేకపోతే పాపం మీరేమైపోతారో చూసుకోండి. వచ్చేసారు. వస్తున్నా, వింటున్నా. బట్ నో యూస్ కదా. చూద్దాం, క్షణంలో ఏదైనా జరగచ్చు. ఇంకా నీకున్న నమ్మకం చావలేదా? దాన్నే నమ్మకం అంటారు. కాసేపట్లో అది చచ్చిపోతుందిలేమ్మా. రామా కూర్చుందాం. నీ ట్రాన్స్ఫర్ వీళ్ళ పనే అక్షర. ఆ దుర్గమ్మ తల్లి చూస్తూనే ఉంటుందండి. ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకిస్తుంది. బాగున్నారా? సంతోషంగా వచ్చి మేం గెలిచిన పథకాలు మీకు చూపిద్దాం అనుకున్నాం మేడం. మీరు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతున్నారని తెలిస్తే బాధగా ఉంది మేడం. మాకు మెడల్స్ రాకపోయినా ఇంత బాధపడేవాళ్ళం కాదు మేడం. అసలు మీ స్ఫూర్తితోనే, మీ ధైర్యంతోనే గెలిచాం. ఎందుకు బాధ? అదే స్ఫూర్తితో, ఆ ధైర్యంతోనే ఉండండి. మీరిదేం పట్టించుకోకండి. నేనిక్కడున్నా, ఎక్కడికి వెళ్ళినా నా సపోర్ట్ మీకుంటుంది. మీరు ఒలింపిక్స్ లో కూడా గెలిచి మీ కల నెరవేర్చుకోవాలి. దేశానికి మంచి పేరు తీసుకురావాలి. అది మాత్రమే మీ మనసులో ఉండాలి. ఇవి కావు. ఓకే? అలాగే మేడం. శ్రావణి గారు ఇందాక బాధపడుతూ నేనిక్కడ ఉంటే నా దగ్గర చాలా నేర్చుకుందాం అనుకున్నానని బాధపడ్డారు. ఇప్పుడు ఇంకా ఆ బాధని తీర్చేస్తాను. చాలా 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 నేర్పిస్తాను. మీకు బోలెడంత అనుభవాన్ని ఇస్తాను. బాధపడకండి. ఇక నేను ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఇక్కడే ఉండేందుకు కృషి చేసిన సీఎం గారికి, అలాగే ఇదంతా జరగడానికి ముఖ్య భూమిక పోషించిన మన విద్యాశాఖ మంత్రి మన సూర్యప్రతాప్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇకపోతే మా శ్రావణి గారు మాట్లాడుతూ మీకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చినా
ఇంత కూడా బాధ లేదేంటి అని అడిగారు. దానికి నేనేం చెప్పదలుచుకున్నాను సభాముఖంగా చెప్పాలనుకుంటున్నాను. అక్షర విజయం వచ్చినప్పుడు గర్వపడిపోవడం, ఏదైనా కోల్పోయినప్పుడు కృంగిపోవడం చేయదు. ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. నేనేదొచ్చినా పాజిటివ్ గానే తీసుకుంటాను. అదే నా విజయానికి నాంది. 10 మందికి న్యాయం చేయడమే నా పని. అదే నా కోరిక. ఇంకెలాగో ఇక్కడే ఉంటాను కాబట్టి నన్ను నమ్ముకున్న అందరికీ నేను న్యాయమే చేస్తాను. అవినీతి పరులకి నిద్ర లేకుండా చేస్తానని మాటిస్తున్నాను. కానీ ముఖ్యంగా మీ అందరికీ తెలియాల్సింది ఒకటి ఉంది. నేను ఈ జాబ్ లో ఇంతగా రాణిస్తున్నానంటే ఒకటి మా కులదైవం దుర్గమ్మ అయితే, మా ఇంటి దేవత మా అత్తయ్య గారు బెజవాడ బుజ్జమ్మ గారు. నా వెనక నా భర్త అరవింద్ గారు. వాళ్లే నా వెనుకున్న ధైర్యం, నా అండ. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఒక నిమిషం. ఇది వీడ్కోలు సభగా పెట్టింది. వారు చేసిన మంచి పనుల వల్ల సన్మాన సభగా ఇంకా రాలేను అన్న వ్యధతో వెళ్ళిపోయి ఉంటుంది కదా. మరంతేగా సుతమ్మా, శ్రావణి కొట్టిన దెబ్బకి ఎక్కడ కోలుకుంటుంది? ఢిల్లీకి ప్రయాణం అవ్వక తప్పదు కదా. పోనీలే, ఇన్నాళ్లకు మన చిరకాల శత్రువుని మనకైనా మిత్రురాలు పంపిస్తోంది. ఎస్, ఆ శ్రావణికి ఇదంతా తెలీదు కదా. తన చేతే ఈ కార్యక్రమం కూడా చేయిద్దాం. పిలవండి. ఎస్, అక్షర గారు కలెక్టర్గా ఇక్కడే కొనసాగేందుకు, ఇక్కడే వారి బాధ్యతలు నిర్వర్తించేందుకు తీసుకొచ్చిన ఆర్డర్ లెటర్. మీ కలెక్టర్ ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు. Damn it. తలుచుకుంటేనే రగిలిపోతుంది. నిన్నింకేం చేయాలి అక్షరా? ఐ డోంట్ నో. యు నో, చెప్పండి. మీరెక్కడున్నా వెంటనే వచ్చేసేయండి. మీకోసం నేను శృతి ప్రోగ్రామ్ అరేంజ్ చేశాం. ఏం ప్రోగ్రామ్? అబ్బా, చెప్పేది కాదండి. మీ కళ్ళతో చూస్తేనే కదా మాకు ఆనందం. అసలు మీకు జరిగింది తెలుసా? అబ్బా, తెలియకుండా ఉంటుందమ్మా. మీరు మమ్మల్ని అభినందిస్తారనే కదా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఏంటా కార్యక్రమాలు భూపతి గారు? బా చెప్పాను కదమ్మా, నయనానందం ప్రధానం. మీరు తొందరగా అమ్మవారి గుడికి రండి, చూసి మీరే ఆనందిస్తారు. వీళ్ళేదో నా కోపాన్ని చెల్లార్చేదే ఆ అక్షర కుటుంబానికి చేసుంటారు. శ్రావణి గారు, అమ్మవారి గుడికేగా వస్తున్నా. వస్తుంది. ఇంకా అక్షర కూడా లేదు కాబట్టి మన పూర్వ వైభవాన్ని మనం పొందుదాం. ఎస్, ఎక్కడివక్కడ దోచేద్దాం. విజయవాడ మొత్తాన్ని మనం శాసిద్దాం. ఇవా 100 కొబ్బరికాయలు నీ చేతే కొట్టిస్తానని మొక్కుకున్నాం శ్రావణి. దేనికి? లిస్ట్ అప్పుడే కాలేదు శ్రావణి. ఇదైపోయాక అష్టోత్తరాలతో అభిషేకాలు, అర్చనలు కూడా ఉన్నాయి. దేనికి? ఇంకా ఉందమ్మా. ఆ తర్వాత నీ చేత అన్నదాన కార్యక్రమం, ఆ పైన హాస్పిటల్కి వెళ్లి పేషెంట్స్ కి బ్రెడ్ పంచుతూలే. ఫోటోలు కూడా తీయించి పేపర్లో వేయిస్తాం అంటుంది. అదేనండి, ఇదంతా దేనికి అని అంటున్నా. మీరు చేసేదేదో చెప్పే కదా ఇవన్నీ చెప్పాలి. మేం చేసింది బూర్దలో పోసిన పన్నీరే కదా శ్రావణి. అక్షరని నువ్వే ట్రాన్స్ఫర్ చేయించావు. ఆ ఘనత నీకే కదా దక్కాలి. వాట్? యా.
అలో 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 అట్టానే పోయి ఉంటారనుకున్నాను, ఇట్టా వచ్చారేంటో. ఆ ఇక రాలేదు కదా. ఆఖరిసారిగా గుళ్ళో దర్శనం చేసుకొని హస్తినాకు పోదామని వచ్చారు భూపతి గారు. శృతి, ఆగమ్మ శ్రావణి, చచ్చిన పామే కదా అని జాలి చూపించకూడదు, జజ్జన గజ్జన ఆడించాలి. ఏంటా చూపులు? ఎన్నో అనాలని ఉన్నా ఏమీ అనలేని అనాకారి స్థితి దాపరించిందా? అంతేగా మరి. మమ్మల్ని ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టింది, నానా హింసలకు గురి చేశారుగా. గురి చూసి కొట్టింది కదా, ఇక మీరేడవండి. అబ్బా మీ ఇద్దరికి అర్థం కావట్లేదు. అబ్బా ఇంకేంటమ్మా అర్థమయ్యేది? నువ్వు అసలు పాపం అన్న మాటే తలవద్దు. వీళ్ల మౌనం ఏ ఉపద్రవము తేదు. వీళ్ళకంత సీను లేదు. కుంభస్థలాన్నే కొట్టేశావు, ఇంకేంటమ్మా? విజయవాడ వాడ మనదే. కృష్ణలంక నేను తీసుకుంటా, బందర్ రోడ్డు నువ్వు తీసుకోమా. అమ్మవారి గుడికి అటువైపు అంతా శృతమ్మ తీసుకుంటుంది. ఎస్, మనకిక ఎదురే ఉండదు భూపతి గారు. మనల్ని ఎదురించే వాళ్ళు కూడా ఉండరు. ఒకవేళ ఎదిరిస్తే ఏమవుతుందో ఉదాహరణగా ఈ అక్షరనే ఎగ్జాంపుల్ గా చెప్దాం. అయిపోయిందా? బేబీ బేబీ బేబీ, అయ్యో బేబీ బేబీ వినమ్మా, నేను చెప్పేది వినమ్మా. బేబీ బేబీ బేబీ, నా మాట వినమ్మా. బేబీ ఆవేశపడకమ్మా, తొందరపడి ప్రాణాలు తీసుకోకమ్మా. బేబీ నా మాట వినమ్మా. బేబీ నా మాట వినమ్మా. ఏం చేస్తావ్? చేయడానికి ఏముంది? చేసేది ఇంకేముంది? ఆలోచిద్దామమ్మా. ఇన్ని రోజుల నుంచి ఏం చేశాం డాడ్? ఒక్కటన్నా వర్కౌట్ అయిందా? ఎదురు ఉండదు అనుకున్నాను. ఆ అక్షరం ముందు బెదిరి రావాల్సి వస్తుంది. ఇంకెందుకు ఈ లైఫ్? నేను ఒంటరిని అయిపోతానమ్మా, నా మాట వినమ్మా. వచ్చే జన్మలో చూద్దాంలే. బేబీ నా మాట వినమ్మా. వద్దమ్మా, నా మాట వినమ్మా. బేబీ బేబీ నా మాట వినమ్మా. వద్దమ్మా. బేబీ అంత డబ్బు ఎలా ఇవ్వాలంట? అయ్యో, నానమ్మా, మీరొచ్చారంటే? అదేంటి అత్తయ్య గారు, ఇక్కడికే వచ్చేస్తున్నామని, ఇక్కడే ఉంటామని చెప్పాం కదా. చెప్పారనుకో, కానీ ఇప్పుడే వచ్చేస్తారనుకోలేదు. అయినా రాఘవేంద్ర ఏడి రాలేదా? ఆ, ఊళ్ళో కొన్ని పనులున్నాయి అత్తయ్య గారు, అవి చూసుకుని సాయంత్రం బయలుదేరతా అన్నారు. అందుకే మేమే వచ్చేసాము. ఇంకనయ్యో, ఇంకొంచెం ముందు రాలా. సింహాచలం మనుషులు చేసిన గొడవకి నా బండారం మొత్తం బయటపడి ఉండేది. ఏంటి నానమ్మ టెన్షన్ పడుతున్నావు? అబే అదా, ఏం లేదమ్మా. నిన్ను మళ్ళీ ఇక్కడ మంచి స్కూల్లో జాయిన్ చేయాలి కదా. అంత మంచి స్కూల్ ఎక్కడ దొరుకుతుందా అని టెన్షన్ పడుతున్నాను అంతే. అదేంటి నాన్న స్కూల్ చూసావని చెప్పాడు, డబ్బులు కూడా పంపించాను, నానమ్మ కట్టేసిందని చెప్పారు. అవి అయిపోయాయిగా. ఏంటత్తయ్య, ఏమైనా జరిగిందా? అబే ఏం జరుగుతుందమ్మా నా పిండాకుడు. మంచి స్కూలే చూసా. మంచి రోజు చూసుకొని జాయిన్ చేయడానికి వెళ్దాం. హలో,
ఎక్కడికి వెళ్దామంటున్నారు? బిషానా ఎత్తేస్తున్నారా? వామ్మో, ఏకంగా సింహాచలం వచ్చాడుగా, సచ్చాను. ఎవరెత్తయ్యా? మీ అత్తయ్య గారికి 10 లక్షలు అప్పిచ్చిన వాళ్ళం. వడ్డీ ఇవ్వట్లేదు, అసలు కట్టట్లేదు. అడుగుతుంటే కథలు చెప్తుందట. కలెక్టర్ మా చుట్టమని మా వాళ్ళని బెదిరిస్తుందట. ఏంటత్తయ్య గారు? చెప్తున్నానుగా. ఏం బేబమ్మ గారు, కలెక్టర్ దగ్గరికి వెళ్దామా? అక్కడ కంపోవటం ఎందుకులేమ్మా, మనం మాట్లాడుకుందాం. ఓ, ఈ విషయం అక్షరకు తెలియదన్నమాట. నా పని ఇంకా ఈజీ. అత్తయ్య, ఆయన నెల నెల మీకు డబ్బులు పంపిస్తున్నారు కదా, వీళ్ళ దగ్గర 10 లక్షలు అప్పు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏంటే నన్నే నిలదీస్తున్నావు? అడుగుతున్నాను అత్తయ్య, మీ అబ్బాయికైనా చెప్పాలి కదండి. 10 లక్షలు ఏం చేశారు? బిజినెస్ చేశాను. ఏం బిజినెస్? ఏదో చేశానులే, అవన్నీ నీకెందుకు? లాభాలు గడిద్దాం అనుకున్నాను, లాస్ అయింది. మీరిద్దరే వచ్చారా? అల్లుడుగా రాలేదా? అదా, వాడికి అక్కడ కొంచెం పనులున్నాయంటదినా, సాయంత్రం వస్తాడులే. ఓ, ఇంకేంటమ్మా సంగతులు? ఎప్పుడు ఉండేదే కదమ్మా, బానే ఉన్నాము. మీరెలా ఉన్నారు? ఫోన్లో చెప్పాను కదమ్మా, కొత్తగా ఇంకో హోటల్ కూడా పెట్టాం, అది బానే సాగుతోంది. ఇంకో పెద్ద హోటల్ పెట్టి మీ తమ్ముడిని ఇంకా పెద్ద బిజినెస్ మ్యాన్ చేయటానికి డబ్బులు కూడబెడుతున్నాం. త్వరగా మునుపటి వైభవం రావాలమ్మా. వస్తుందదినా, కానీ మీరెందుకు డల్ గా ఉన్నారు? బాబోయ్, తేపకు వీళ్ళు ఏదో ఒకటి అడుగుతారు, ఇది సైలెంట్ అయిపోద్ది. కక్కుద్దేమని టెన్షన్ గా ఉంది. అక్క, ఏమైనా ప్రాబ్లమా? చెప్పమ్మా, ఏంటి సమస్య? ఏం లేదమ్మా, సమస్య ఏముంటుంది, బానే ఉన్నాము. ఏం లేదు వదినా, చక్కగా ఉన్నాం. సరే, లోపలికి రండి. మార్కెట్ కి కూరగాయలకి వచ్చాం అక్షరా. ఏదో కనపడి వెళ్దాం అత్తయ్యా అంటే వచ్చాం. మళ్ళీ ఖుషీకి క్యారేజ్ ఇవ్వాలి కదమ్మా, తర్వాత వస్తాంలే. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖుషిని తీసుకురండి వదినా, చూసి చాలా రోజులైంది. అలాగే అక్షర. వస్తాం. వస్తామమ్మా. జాగ్రత్త. వెళ్ళొస్తాం వదినా, అని వస్తాం. అలాగే పిన్ని. పొడుందరి ఎక్కడో దూరంగా ఉంటుంది అనుకున్నాను, వచ్చేశారు. నాకు ఆ దిగులెప్పుడు లేదు. అవునత్తయ్య గారు, చాలా సంతోషంగా ఉంది. సేమ్ ఫీలింగ్. అమ్మకానికి పంపించు. మేడం, ఏమంటున్నారు? అది నా ప్రాణం అండి. అది లేకపోతే నేను బ్రతకలేను. ప్లీజ్, నా బిడ్డని తీసుకురమ్మని చెప్పండి ప్లీజ్. ప్లీజ్ మేడం. కూల్ పురందరి, కూల్. నేను జస్ట్ జోక్ చేశా, లోపలే ఉంది. బట్ ఈ జోక్ సీరియస్ అయ్యే అవకాశాలు ఉంటాయి అమ్మాయి, మా డబ్బులు రాకపోతే. యా, కరెక్ట్. అంత పని మాత్రం చేయకండి, చిన్న పిల్లండి. మా అత్తయ్య గారు చేసిన దానికి నా బిడ్డ జీవితాన్ని బలి చేయొద్దు. మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఇన్ని అన్ని అంటున్నారే గాని డబ్బు విషయం చెప్పట్లేదు. అంత డబ్బు ఇప్పటికిప్పుడు ఎలా తీసుకురాగలనండి? ఈ కామెడీలేంటి? అంత డబ్బెలా తీసుకురాగలవు? వాట్ పురందరి, తమరికి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందో మాకు తెలియదు అనుకుంటున్నావా? అమ్మ బెజవాడ బుజ్జమ్మ, మరదలు కలెక్టర్, తమ్ముడు బిజినెస్ మ్యాన్, త్రిమూర్తుల్లా ముగ్గురున్నారు కదా. మీకు కరువు ఏంటమ్మా? ఒక్క
మాట అడగగానే కురిపిస్తారు కదా యునో. నువ్వు ఇప్పుడు వెళ్ళి చెప్పావనుకో, నిన్ను ఇంకా నా ఇంట్లో అడుగు పెట్టనివ్వను. అడగలేనండి. ఓ, మనసు ఒప్పుకోదా? ఆత్మాభిమానం అడ్డొచ్చిందనమాట. నాకు కావాల్సింది ఇదేనే. మరి మా మాట మేము తప్పం. అలా అనకండి. పాప చాలా భయస్తురాలు. అది తన ఆరోగ్యం మీద పడుతుంది. నా బాధ అర్థం చేసుకోండి. ఇప్పుడంత కట్టేంత శక్తి మాకు లేదు. మాకు కొంచెం టైం ఇవ్వండి. పాపని వదిలేయండి. అబ్బా, అరిగిపోయిన రికార్డే వేస్తున్నావు. చెప్తే అర్థం కదా. డాడీ ఆగండి. ఎందుకో నాకు తన బాధను చూస్తుంటే మనసు కాస్త కరుగుతుంది. అంటే పాపను వదిలేసి మనం పెట్టుకున్న వ్యాపార నియమాన్ని గంగలో కలిపేస్తామా బేబీ? ఓహో, అదొకటి ఉంది కదా. వాట్ టు డు పురందరి? మేమొకటి చేసామంటే మాకొకటి ఉండాల్సిందే కదా. మీరేం చేయమన్నా నేను చేస్తాను మేడం. పాపం చేస్తానంటుంది డాడ్. అయితే ఒక సొల్యూషన్ ఉంది పురందరి. పాపను వదిలేసినందుకు నువ్వు నా దగ్గర పిఏగా పనిచేయాలి. సార్, నమస్తే మేడం. ఈ ఫ్యాక్టరీ నాదే మేడం. నా పేరు ధర్మారావు. బిజినెస్ లాస్ లో నడుస్తుంది, అందుకే అమ్మకానికి పెట్టాను. ఎంత చెప్తున్నారు ధర్మారావు గారు? 50 లక్షలు మేడం. మార్కెట్ వాల్యూ అంతుందా? అంటే చాలా అప్పుల్లో ఉన్నాను మేడం. పెళ్లికి ఎదిగిన ఆడపిల్లలున్నారు. మెయిన్ రోడ్డుకు కూడా దగ్గరే కదా మేడం. ఆ రేటు కొంటారనే అనుకుంటున్నాను. మీకు ఆ ఆలోచన ఉందా మేడం? మీకైతే కొంచెం అటు ఇటుగా ఫినిష్ చేద్దాం మేడం. నో, మీరు ఇబ్బందుల్లో ఉన్నారంటున్నారు. ఆడపిల్లల పెళ్లిళ్లు చేసి వాళ్ళ బాగోగులు చూసుకోవడం సులువైన విషయం కాదు. ఆ కష్టం నాకు తెలుసు. మీకు న్యాయమైన రేటే రావాలి. రేపు మా ఇంటికి రండి, వేలం పాట వేయిద్దాం. మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి. మాకు తెలిసిన వాళ్ళకి నేను చెప్తాను. మీకు ధర ఎవరెక్కువ ఇవ్వగలిగితే వాళ్ళకే వెళ్తుంది. అదే ధర్మం. కలెక్టర్ నన్న అభిమానంతో నాకివ్వకూడదు. మాక్సిమం మేమే పాడుకునేలా చూస్తాం. అలాగే మేడం. రేపు వస్తాను మేడం. ఉంటాను మేడం. నీ రోజులేంద్రా తల్లి నిన్ను చూసి. అవును, నడుచుకుంటూ వస్తున్నారు, ఎక్కడికి లేరు? వదినా, ఏమైంది అలా ఉన్నారు? ఆహా, ఏం కాలేదు అక్షరా. ఏం అవ్వలేదత్తా. సరే, అవును, ఎక్కడి నుంచి వస్తున్నారు? స్కూల్ కి వెళ్ళింది అన్నారు కదా వదినా. మాట్లాడరే? అదే అక్షరా, స్కూల్ కి వెళ్ళిందని చెప్పాను కదా. ఖుషీకి హెల్త్ బాలేదని వాళ్ళ మిస్ ఫోన్ చేస్తే వెళ్లి తీసుకొస్తున్నాను. అయ్యో, మరి నడిపించి తీసుకొస్తున్నారేంటి వదినా? రండి, హాస్పిటల్కి వెళ్దాం. అక్కర్లేదు అక్షరా, కొంచెం కడుపు నొప్పిగా అనిపించిందంట. వచ్చే దారిలో టాబ్లెట్స్ కొని వేశాను, తగ్గింది అంది. తగ్గిపోయిందత్తా, ఇప్పుడు పెయిన్ ఏం లేదు. ఎందుకైనా మంచిది. ఎందుకు వస్తుందో ఏంటో, ఒకసారి హాస్పిటల్ కి తీసుకెళ్లి చూపిద్దాం వదినా. తగ్గిందంటుందిగా అక్షరా, మళ్ళీ వాళ్ళు ఏమన్నా చెప్పి భయపెడతారు. అంతగా అయితే ఇంకోసారి వస్తే వెళ్దాము. సరే రండి, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. దగ్గరేగా అక్షరా, ఏదో పని మీద వెళ్తున్నట్టున్నావు, నువ్వు వెళ్ళు. నేనెళ్ళేది కూడా ఆ దారిలోనే వదినా, రండి. బేబీ బేబీ, నీకు గుడ్ న్యూస్ బేబీ. ఏంటి డాడ్? రేపు ఒక ఫ్యాక్టరీ వేలం పటకొస్తుంది. గాడిది గుడ్డు, అది నా గుడ్ న్యూస్ ఎలా అవుతుంది? జరగబోయేది బుజ్జం ఇంట్లో బేబీ. వాళ్ళు పాడడానికి సిద్ధమవుతున్నారు. అప్పుడు అవ్వదా? ఓ, అలా వచ్చావా డాడ్? ఎస్, నిజంగా గుడ్ న్యూసే. వాళ్ళని ఎదగనివ్వకుండా మనమే పాడాలి. బేబీ, ఇంతకు ముందు హోటల్ వేలంలో తెలివి చూపించారు. ఈసారి అలా కాకూడదు. మోసపోయే ఛాన్స్ లేదు. ఎంతైనా పాడతాను, వాళ్ళకి దక్కనివ్వకుండా చేస్తాను. డాడ్, నా సేవకురాల్ని కూడా తీసుకెళ్దాం డాడ్. బుజ్జమ్మ కూతుర్ని నా పిఏగా చూపించి వాళ్ళ ఆహాన్ని అనుస్తా. ఎస్ బేబీ, అందరి ముందు రివీల్ అవుతుంది. ఎప్పుడెప్పుడు ఇన్సల్ట్ చేద్దామా అని
మనం ఊరుతున్నది రేపు తీరుతుంది. రేపొస్తున్నాం, చూసుకోండి. తగిలింది షాక్. వదినా, పురందరే, యా నా పిఏ, నా పిఏ, నువ్వు తనకి పిఏ ఏంటక్క? ముందా గొడుగు పడై. హలో అరవింద్ జీ, పిఏ అంటే నీకు అర్థం కాలేదనుకుంటా. తను నా పర్సనల్ అసిస్టెంట్ గా జాయిన్ అయింది. ఇంకా విడమర్చి చెప్పాలంటే పురందరి నా సేవకురాలు, పురందరి నా సేవకురాలు, పురందరి నా సేవకురాలు. ఏంటొదినా, మీకు అసలు అంత అవసరం ఏమొచ్చింది? మిమ్మల్ని వదినా, ఏం జరిగింది? మీరు మౌనంగా ఉంటే ఎలా తెలుస్తుంది? అసలు ఈ పరిస్థితికి కారణం ఏంటో, ఏం జరిగిందో చెప్పండి. పాపం తెగ ఫీల్ అయిపోతున్నారు. చెప్పు పురందరి. నువ్వు వాగవే. వదినా, మీరు చెప్పండి. అది మీ అత్తయ్య గారికి 10 లక్షలు అప్పిచ్చిన వాళ్ళం. వడ్డీ ఇవ్వట్లేదు, అసలు కట్టట్లేదు. అడుగుతుంటే కథలు చెప్తుందట. కలెక్టర్ మా చుట్టమని మా వాళ్ళని బెదిరిస్తుందట. ఆ మనవరాలి తీసుకురండి, డబ్బులు కట్టి తీసుకెళ్తారు. ఇంకా ఏంటి, ఇంకా అర్థం కాలేదా? ఆ రోజు హోటల్ వేలంలో బురిడి కొట్టించారు, కానీ ఇక్కడ ఓడిపోయారు. నేను గెలిచా. మీ మేలు మర్చిపోలేను మేడం. 50 లక్షలు వస్తే చాలనుకున్నాను. అది మీకు తెలుసు, 4 రెట్లు ఎక్కువ వచ్చింది మేడం. థ్యాంక్ యూ మేడం. మీ మేలు మర్చిపోలేను మేడం. పర్లేదు ధర్మారావు గారు, ఇందులో నాదే ఉంది. మీరు అసలే అప్పుల్లో ఉన్నారు. మీకు పెళ్లిళ్ళు చేయాల్సిన ఆడపిల్లలున్నారు. చేస్తుంది చూస్తూ మీకు ఇంకా చేయాలి అనిపించింది. చేశాం. మీరిప్పుడు హ్యాపీ కదా? మాటల్లో చెప్పలేనంత సార్. ఇక నా జీవితంలో కష్టమనే మాటే రాదు. 2.5 కోట్లు అస్సలు అనుకోలేదు. వస్తానండి. ఏంటి మాట రావట్లేదు? ఇంత మోసం చేస్తారా? మరి నువ్వు చేసేదేంటే? పుణ్యాలా? మాతో రెచ్చిపోతే ఇలా నష్టాలే వస్తాయి. పొగరు చూపిస్తే 4 వంతులు వేస్ట్ గా చెక్కులలా పోతూనే ఉంటాయి. ఏదో చేద్దామని వస్తే చివరికి ఇలాగే ఎండవుతుంది. ఏమన్నా గెలిచావా? దీన్నే గెలుపంటారా? షిట్,
నాకింత జలకిస్తారా? ఇప్పుడు మిమ్మల్ని ఏడిపించిందే వదలను. ఓకే, ఈ చెప్పు కూడా నా కోపం తెప్పిస్తుంది. పురందరి, తీసుకొచ్చి కార్లో పడే. త్వరగా తీసుకురా. పురందరి, త్వరగా, ఇంకొక క్షణం కూడా ఉండొద్దు. ఎక్కడికి వెళ్ళింది? రాఘవేంద్ర, నువ్వు ఇప్పుడే వచ్చావా? ప్రయాణం చేసి అలసిపోయి వచ్చుంటో వెళ్ళి స్నానం చేసిరా. ఈ లోపు వంట అయిపోతుంది. భోజనం వడ్డిస్తాను, వేడివేడిగా తిందు గాని. సరే అమ్మా. పురందరి ఎక్కడా? పురందరి అది అమ్మా మార్కెట్ కి వెళ్ళిందిరా. మార్కెట్ కి వెళ్ళింది. మార్కెట్ కా? అవునా? అమ్మయ్యా, వీడు వచ్చాడని పురందరికి చెప్పి ఒకసారి వచ్చి కనపడి వెళ్ళమని చెప్పాలి. వంట అయిపోయింది, నీకు వేడివేడిగా వడ్డిస్తాను, తొందరగా వచ్చేయే. నాన్న, నేను మంచినీళ్ళు తీసుకొస్తాను. వద్దులేరా, నువ్వు ఉండు, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఫోన్. బేబమ్మా, 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 బేబమ్మా. ఇంత గట్టిగా అరుస్తుంది. నా నెత్తిన కుంపటి పెట్టేదేం కాదు కదా. బేబమ్మా, ఏమైంది అత్తయ్య గారు? మీ అమ్మేది అల్లుడు గారు. ఉంది అత్తయ్య గారు. అసలు ఏం జరిగింది? ఏమీ తెలియకుండానే ఉన్నావా? మీ అమ్మ అప్పు చేస్తే నా కూతుర్ని నాకు పడని ఆ ఇంటికి పియ్యగా పంపించడం ఏంటి? అమ్మో, తెలిసిపోయింది. ఇదేనా నువ్వు పట్టించుకునేది? ఇందుకేనా నా కూతుర్ని ప్రేమించి నువ్వు పెళ్లి చేసుకుంది? అత్తయ్య గారు, నిజంగా మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావడం లేదు. నేను ఇప్పుడే ఊరి నుంచి వచ్చాను. అవునమ్మా, నాన్న ఇప్పుడే వచ్చారు. నాన్నకేం తెలీదు. అసలు ఏం జరుగుతుంది? అమ్మా, అమ్మా, నా పని అయిపోయింది. అయిపోయా. అమ్మా, బయటికి రా. అయ్యో, ఏం చేసావమ్మా? అప్పు ఏంటి? పురందర్ ఎక్కడో పిఏగా జాయిన్ అవడం ఏంటి? మార్కెట్కి వెళ్ళిందని కదా అన్నావు. అమ్మా, మాట్లాడవే. తప్పు చేసిందన్నయ్య, అందుకే నోరు లెగట్లేదు. ఈవిడ ఏం చేసిందో నేను చెప్తాను. మీ అత్తయ్య గారికి 10 లక్షలు అప్పిచ్చిన వాళ్ళం. వడ్డీ ఇవ్వట్లేదు, అసలు కట్టట్లేదు. ఆ మనవరాలి తీసుకురండి, డబ్బులు కట్టి తీసుకెళ్తారు. అయితే ఒక సొల్యూషన్ ఉంది పురందరి. పాపను వదిలేసినందుకు నువ్వు నా దగ్గర పిఏగా పనిచేయాలి. అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాలి. అది ఈవిడ చేసింది. ఈవిడ వల్ల వదిన అక్కడ ఇబ్బందులు పడుతుంది. ఇలా అవుతుందని చేస్తున్నారా?
వ్యాపారం చేసి వృద్ధిలోకి వద్దామని బిజినెస్ లో పెట్టా, అది కాస్త పోయింది. అయితే మీరు పోగొట్టిన దానికి ఆ 10 లక్షల అప్పు తీరే వరకు మా అక్క అక్కడ పని చేయాలా? ఇన్ని రోజులు ఎన్ని చేసినా పోనీలే అని మర్యాద ఇచ్చాం, ఇంకా సహించాం. నేను వియ్యపురాలువని నీ బుద్ధి సరిలేకపోయినా నిన్ను గౌరవించేదాన్ని. ఇప్పుడు ఆ గౌరవాన్ని నువ్వు పోగొట్టుకున్నావు. పదా. ఎక్కడికి వదినా? ఏ చెప్తే గాని రాబా? వెళ్ళాక అన్ని అర్థమవుతాయి. రా. ఎక్కడికి వదినా? చెప్పొదినా. రా. అయ్యో రే, నువ్వు కూడా ఏంట్రా వీళ్ళతో చేతులు కలిపి? ఇంకా ఈ విషయం గురించి మర్చిపోండి, నా గురించి ఆలోచించకండి. దయచేసి ఏ గొడవ చేయొద్దు, వెళ్ళండి. ప్లీజ్. నా ప్రయత్నం నేను చేస్తాను అత్తయ్య గారు. ఏదైనా సేల్ చేసిద్దామన్నా అవి అమ్మడానికి వీలు లేకుండా ఖుషి పేరున రాసున్నాయి. ఆ శ్రావణి మన మీదున్న ద్వేషంతో అక్కని ఇంకా ఎన్ని రకాలుగా హింసిస్తుందో. పురందరి, పురందరి, ఉన్న ఒక్క సర్వెంట్ ఎన్ని పనులు చేస్తుంది చెప్పు? బట్టలు వాష్ చేసిందిగా, కొంచెం ఆరే రాదు? యునో. అలాగే మ్యామ్. నిన్ను పనిదాన్ని చెయ్యాలనే సర్వెంట్ తో సగం పనులే చేయిస్తున్నాను. మరి దానికి వాల్యూ ఉండాలి కదా, యునో. బాధపడకండి. ఆ శ్రావణి దుర్బుద్ధితో చేసిన దాన్ని మనం ఆలోచించి తిప్పికొడదాం. వస్తుంది అక్షరా. చూసి ఏం చేయలేక కుళ్ళుకొని ఏడవండి. మ్యాన్ ని చేసేసి మీ ఆయన దగ్గరికి నేను దేహి అని పని కావాలని అడగడానికి వస్తానా? జరిగిందేంటి? ఏం జరిగింది? ఏం జరిగింది? మీ ఆవారి సోదరే నా దగ్గర పనిదైంది.
పురందరి మార్కెట్కి వెళ్ళి కొంచెం కూరగాయలు తెచ్చేసి కట్ చేసేవా? ఒక్క సావంటే ఉంది కదా, అందుకే. తను వండేస్తుంది, వెళ్ళు ఫాస్ట్ గా. ఖుషిని కూడా తీసుకెళ్తాను. ఓ లక్ష్మి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మా, మీ నాన్నగారు మంచోరు అనుకున్నానమ్మా. నన్ను బలవంతం చేయిపోయారమ్మా. తప్పించుకున్నానమ్మా. ఏడవకు లక్ష్మి. వదలనమ్మా, ఆయన మీద కేసు పెడతాను. నీకు అసలు కొంచెమైనా బుద్ధి ఉందా డాడ్? ఎంతో మంచివాడు అనుకున్నా, ఇంత పనిచేస్తావా? మాట్లాడద్దు బేబీ, అది కాదమ్మా జరిగింది. మాట్లాడద్దు. ఒంటరిగా అమ్మాయి కనిపిస్తే క్షమించరా అని తప్పు చేశావు. తన జీవితాన్ని నాశనం చేయాలని చూసిన నీ మీద ఇప్పుడే నేనే కేసు పెడతాను. లక్ష్మి, నువ్వేం బాధపడకు. నీకు నేను సపోర్ట్ గా ఉంటాను. నువ్వు పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. నేనే పోలీసుని పిలిపించి ఈయన్ని అరెస్ట్ చేపిస్తాను. నీకు నేను న్యాయం చేస్తాను. నమస్తే శ్రావణి మేడం. నమస్తే సార్. బాబు, బేబీ ఏంటి మొత్తం చెప్పిస్తుంది? అవునా? అట్టనే మేడం, అరెస్ట్ చేస్తా. వస్తా ఉండా. కానిస్టేబుల్స్ పదండి. వస్తున్నారు లక్ష్మి, నువ్వు బాధపడకు. ఇలాంటి పనులు చేస్తే కన్న తండ్రైనా వదలను. రజనీయా? ఎస్ మేడం. మీరు ఎంబీఏ చదివి హోటల్ మేనేజ్మెంట్ కూడా చేశారా? అవును మేడం. మరి ఇంత చదివి ఈ జాబ్ కి రావడం ఏంటి రజని? అర్హతకి తగ్గట్టుగా ఉద్యోగం ఇచ్చేవాళ్ళు ఉండాలి కదా మేడం. ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఇక వెయిట్ చేయలేకని వచ్చాను మేడం. సిన్సియర్ గా వర్క్ చేస్తాను మేడం. ఈ జాబ్ నాకు చాలా అవసరం. ఓకే రజని, నీకు ఈ జాబ్ కన్ఫర్మ్. నువ్వు సెలెక్ట్ అయ్యావు. థ్యాంక్స్ మేడం. నీ క్వాలిఫికేషన్ కి తగ్గట్టుగా తర్వాత నేనే నీకు మంచి జాబ్ చూస్తాను. అప్పటిదాకా ఇక్కడ రిసెప్షనిస్ట్ గా చెయ్యి. ఓకే మేడం. ఎక్కడుంటారమ్మా? మాది ఈ ఊరు కాదండి. మా అన్నయ్య ఇక్కడే ఉంటారు, కానీ వెళ్ళలేని పరిస్థితి. అయితే ఈ ఉద్యోగం కోసమే వచ్చావా? మరెక్కడుండాలనుకుంటున్నావు? రూమ్ చూసుకుంటానండి. భలే దానివే. మళ్ళీ ఆ కష్టం ఎందుకు? ఇక్కడే రూమ్ ఉంది, ఉండు. థ్యాంక్ యూ మేడం. మా అత్తయ్య గారు. నమస్తే మేడం. మా వారు. నమస్తే సార్. వర్క్ గురించి మా వారు నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే మేడం. నీ రూమ్ చూపిస్తాను, ముందు ఫ్రెష్ అప్ అయి రామ్మా, చెప్తాను. అలాగే సార్. ఆల్ ది బెస్ట్ రజని. థ్యాంక్ యూ మేడం. మంచి అమ్మాయి, అందుకే సెలెక్ట్ చేశాను అత్తయ్య గారు. అమ్మగారు, న్యాయం చేస్తానని ఎట్టా ఇరికిస్తున్నారు. ఏయ్, డ్రామా లాపు. ఇంట్లో మనిషిగా చూసుకున్నానే నిన్ను. ఛీ, మీ బుద్ధులు మారవే. తీసుకెళ్ళండి సార్, మీ స్టైల్లో అడిగితే చెప్తుంది. కానిస్టేబుల్స్. లక్ష్మి, లక్ష్మి, ఏమైందమ్మా? నా బిడ్డను ఎందుకు తీసుకెళ్తున్నారు? మా ఇంట్లో నగలు దొంగతనం చేసి దొరికింది. నాకేం తెలియదమ్మా. ఆయన నన్ను బలాత్కారం చేయబోతే
తప్పించుకొని కేసు పెడతానంటే నన్నిట దొంగం చేశారమ్మా. నా బిడ్డ అలాంటిది కాదయ్యా. ఆళ్ళని కదా మీరు శిక్షించాలి. ఎవరిని శిక్షించాలో మాకు తెలుసులే. అవును, ఇంకో నగ కనిపించట్లేదు, నీకేమైనా ఇచ్చిందా? ఇంకొకటి తీసుకోవడానికి మళ్ళీ వచ్చావా? ఇదే న్యాయం సార్. మా అమ్మాయిని తీసుకెళ్లడానికి ఇప్పుడే వస్తున్నాను సార్. సర్లే, ఎవరికిచ్చిందో స్టేషన్లోనే తెలుస్తా. తీసుకురండి అమ్మా. నాకు తెలుసు తల్లి, నాకు తెలుసు. మీరు బాగుపడరమ్మా, మీరు బాగుపడరు. చేసేదానికి అనుభవిస్తారు. పోవే. చూసావా పురందరి ఎలా ఉన్నారో? తల పగిలిపోతుంది. కొంచెం కాఫీ తీసుకురా. ముందు భయపెట్టేశావు బేబీ, చివరికి కాపాడావు. సర్లే, నువ్వు కూడా ఏంటి డాడ్ ఇంత చీప్ గా బిహేవ్ చేస్తావా? ఇది బయటకు తెలుసుంటే ఎంత అవమానంగా ఉండేది. పరువు మొత్తం పోయేది. సారీ బేబీ, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను. ఈ ప్రాబ్లం అయితే ఇంకా లేదులే డాడ్. థ్యాంక్ యూ బేబీ. సురమ్మా, ఏమైంది ఇలా వచ్చారు? అమ్మా కలెక్టర్ అమ్మా, కాపాడమ్మా. మాకింకెవరూ లేరమ్మా, నువ్వే ఆదుకోవాలమ్మా. నువ్వేడవకు. మన కాలనీకి ఎవరైనా వచ్చారా? గొడవ చేశారా? ఏమైంది? ఈడ కాదమ్మా, నా బిడ్డ లక్ష్మి శ్రావణి అమ్మ ఇంట్లో పని చేస్తుందమ్మా. నమస్తే మేడం, మంచినీళ్ళు కాఫీలు తెస్తాను మేడం. ఇయాలాడా శ్రావణి వాళ్ళ నాన్న లక్ష్మితో అసభ్యంగా ప్రవర్తించాడమ్మా. ఇది అతని మీద కేసు పెడదామని చూస్తే వాళ్ళు మా అమ్మాయి నగలు దొంగతనం చేసిందని అబాండం వేసి పోలీసులతో అరెస్ట్ చేయించినారమ్మా. దానికి ఏ పాపం తెలీదమ్మా, అన్యాయంగా దొంగను చేశారు. మాలాంటి పేదలకి నువ్వే దిక్కమ్మా, అందుకే వచ్చాను. నా బిడ్డని కాపాడమ్మా. నువ్వేడవకు సురమ్మా, నువ్వేం బాధపడకు. నేనిప్పుడు స్టేషన్కే వెళ్తున్నాను. లాయర్ గారిని కూడా అక్కడికే పిలిపిస్తాను. మీ అమ్మాయిని విడిపించే బాధ్యత నాది. దుర్మార్గుల బారి నుండి ధర్మాన్ని రక్షించడమే నా పని. నువ్వు ఈ ఊరికి కొత్త అనుకుంటా, పాడిన పాటే పాడుతున్నావు. ఆహా, మీ అత్తయ్య గారు చెప్పిందే వేదమా? అవునే, న్యాయం ఎటువైపుంటే అటే మా అత్తయ్య గారు మాట్లాడతారు. మీ వైపుంటే మీ వైపే మాట్లాడతారు. మీరు త్వరగా రండి. నువ్వు కలెక్టర్ అయినంత మాత్రాన బెదిరిస్తే రాము. దేనికైనా ఎవిడెన్స్ కావాలి. ఆహా, సరే, మీకు ఒక వీడియో పంపిస్తాను. రావడానికి ఆ ఎవిడెన్స్ సరిపోతుందేమో. ఒకసారి చూడు. వచ్చింది, కాస్త చూడు. ఏంటి బేబీ? ఏదో వీడియో పంపానంటుంది డాడ్. ముందు భయపెట్టేశావు బేబీ, చివరికి కాపాడావు. సర్లే, నువ్వు కూడా ఏంటి డాడ్ ఇంత చీప్ గా బిహేవ్ చేస్తావా? ఇది బయటకు తెలుసుంటే ఎంత అవమానంగా ఉండేది. పరువు మొత్తం పోయేది. సారీ బేబీ, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను. ఈ ప్రాబ్లం అయితే ఇంకా లేదులే డాడ్. ఇదిలా అక్షర దగ్గరకు వెళ్ళింది. తల పగిలిపోతుంది. కొంచెం కాఫీ తీసుకురా. ముందు భయపెట్టేశావు బేబీ, చివరికి కాపాడావు. సర్లే, నువ్వు కూడా ఏంటి డాడ్ ఇంత చీప్ గా బిహేవ్ చేస్తావా? ఇది బయటకు తెలుసుంటే ఎంత అవమానంగా ఉండేది. పరువు మొత్తం పోయేది. సారీ బేబీ, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను. రామన్నారే, చెమటలు కక్కుతూ వచ్చారు. వీడియో చూసేసరికి భయం పరుగులు పెట్టించిందా? బతుకు తెరువు కోసం మీ ఇంటికి పని కోసం వస్తే చెరబెట్టాలని చూస్తావా? సిగ్గులేదు? పైగా తప్పించుకోవడానికి దొంగ అని ముద్ర వేస్తావా?
మనిషివేనా అసలు? నువ్వు ఒక ఆడదాని వయ్యుండి నీ తండ్రికి బుద్ధి చెప్పాల్సింది పోయి ఈ నీచుడిని సపోర్ట్ చేసి ఆ అమ్మాయిని అన్యాయంగా ఇరికించావు. నువ్వు ఆడపుట్టకే అవమానం. మిమ్మల్ని చూస్తుంటేనే అసహ్యం వేస్తోంది. మీరు పొరపాటు పడుతున్నారు. నేనే తప్పు చేయలేదు. ఆ అమ్మాయి డబ్బు కోసం నా మీద పడింది. కావాలనే ఇదంతా చేస్తుంది. ఇంకొక్క మాట అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడావు అంటే నాలుక చీరేస్తాను. ఇలా భయపడితే ఒప్పేసుకోవాలా బుజ్జమ్మ గారు? ఆ వీడియోలు చూపించండి అమ్మా, చేసింది చూస్తారు. వీళ్ళకి చూపించేదేంటి? పంపాల్సిన వాళ్ళకే పంపించక్షరా. వచ్చి ఆ చేతులకి బేడీలు వేసి లాక్కెళ్తారు. ఏంటి మీ కాముచ్చట కూడా తీరాలా, లేదా మర్యాదగా ఒప్పుకుంటారా? అంతవరకు ఎందుకులేండి. ఆ టైంలో ఏమైందో ఏంటో మరి. లక్ష్మి పట్ల అలా ప్రవర్తించాను. నేను చేసింది తప్పే. ఇంకెప్పుడు చేయను. పరువు పోతుందనే బేబీ నగపెట్టింది, అంతే. అప్పుడంతా మీరే చేశారు. ఈ అమ్మాయిని బలి చేద్దామని చూశారు. ఇంకెప్పుడు చేయమంటున్నాం కదా అక్షర గారు. ఇదే అత్తయ్య గారు, మనం గెస్ చేసింది కరెక్టే. వీళ్ళే అంతా చేశారు. అక్షర, బయలుదేరదామా? బయలుదేరదాం అత్తయ్య గారు. అరవింద, ఖుషి ఏరి? కార్లోనే వెయిట్ చేస్తున్నారు. అత్తయ్య గారు, వదినా బయలుదేరారేమో, అడక్కపోయారా? చేస్తాను. అమ్మా, బయలుదేరావా పురందరి? రెడీ అయిపోయానమ్మా. తమ్ముడికి బట్టలు కూడా తీసుకున్నాను. శ్రావణికి చెప్పేసి గుడికి వచ్చేస్తాను. దానింటికెళ్ళి చెప్పాలా? ఫోన్లో అమ్మా. సరే, చెప్పేసి వచ్చే. మేము బయలుదేరుతున్నాం. అలాగే. వస్తుందంట, మనం బయలుదేరుతాం. ఇంకా రాలేదేంటి పురందరి? ఈరోజు గుళ్ళో పూజ ఉంది మేడం, రావడం కుదరదు. అందుకే ఫోన్ చేశాను. రేపొస్తాను. ఓకే. ఏంటి అంత ఇంపార్టెంట్ పూజ? తోబుట్టువుల పండుగ మేడం. ప్రతి సంవత్సరం మేము ఆనవాయితీగా జరుపుకుంటాం. ఓ, ఓకే. వెళ్దూలే గాని నీతో చిన్న పనుంది. ఒకసారి రా, వెంటనే వెళ్ళిపోదు గాని. మేడం, మీ ఇంటికొచ్చి మళ్ళీ గుడికి వెళ్ళాలంటే పూజకి ఆలస్యం అయిపోతుంది మేడం. ఇక్కడ నీకేం ఆలస్యం అవ్వదు పురందరి. కావాలంటే నేనే నా కార్లో డ్రాప్ చేస్తాను. త్వరగా రా, వెంటనే వెళ్ళిపోదు గాని. సరే మేడం, వస్తాను. రా, ఆ పూజ ఏంటో తెలుసుకొని నాకేమైనా ఉపయోగపడుతుందేమో చూస్తా. నిన్ను అందుకే రమ్మంది. యునో. మేడం. పురందరి వచ్చావా? రా. పూజకెళ్ళాలి మేడం. మీరు వెంటనే వెళ్ళొచ్చు అంటే వచ్చాను. ఏదో తోబుట్టువుల పండగన్నావు కదా, ఏంటది? మా ఇంట్లో ఆనవాయితీగా ప్రతి ఏడు చేసుకుంటాం మేడం. అలా చేస్తే నాకు మా తమ్ముడికి ఏ అనర్థాలు జరగకుండా ఉంటాయని మా నమ్మకం మేడం. ఓహో, మరి ఆ నమ్మకం ఎప్పుడైనా రుజువైందా? అంటే ఐ మీన్, ఏ సంవత్సరమైనా చేయకుండా ఉండి నష్టాలు కష్టాలు లాంటివి ఎదురయ్యాయా అని. పోయిన ఏడు కుదరక చేయలేదు మేడం. ఓహో, అందుకేనా ఆ ఇయర్ అంతా ఆస్తులు పోయి చాలా ఇబ్బందులు పడ్డట్టున్నారు? తెలుసు. ఏదో పూజ హడావిడిలో ఉన్నట్టున్నారు కదా.
ఆ సందడిలో నా నేమ్ మర్చిపోతారని చెప్పుకున్నానులేండి. విషయం చెప్పు. చెబితే సంతోషపడతారో షాక్ అవుతారో మరి. ఐ డోంట్ నో. యు నో. చెప్పు. ఓ, నా మాటలు మీకు సోదిగా ఉన్నాయా? మరి నీ ఆడపడుచు గారు నా దగ్గరున్నారు. శ్రావణి, దీన్ని నీకు అనుకూలంగా మార్చుకుందాం అనుకుంటున్నావా? వామ్మో, ఎంత షార్పో! ఒక్క మాటకి తాత్పర్యమే గ్రహించేశావు. బట్ నా ఎనిమేవి కదా, గ్రేట్ అని అనను. పిచ్చి వేషాలు వేయకుండా ఎక్కడున్నారో చెప్పు. గుడికి వస్తున్నావు అక్షర గారు, కానీ మీరున్న గుడికి మాత్రం కాదు. గుడికి మాత్రం కాదు. మేడం. శ్రావణి, నువ్విప్పటికీ నీ లిమిట్స్ చాలా క్రాస్ చేశావు. మర్యాదగా మా వదిన్ని గుడికి తీసుకొస్తే నీకే మంచిది. లేదంటే నీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఓ, బెదిరిస్తున్నారే? కలెక్టర్ గానా లేక ఆటో డ్రైవర్ భార్య గానా? రెండూ నీకు డేంజరే. సరే, అది చూస్తానులే గాని నీకింకా అర్థం కాని విషయం ఏంటంటే అక్షర, పురందరి ప్రెజెంట్ నా ఆధీనంలో ఉంటూ నా పిఏగా వర్క్ చేయాల్సిన నా వర్కర్. నేను ఎక్కడుంటే నా పిఏ అక్కడ ఉండద్దా చెప్పు? యునో. శ్రావణి, వద్దు. ఇక్కడ అందరూ తన కోసమే చూస్తున్నారు. నాకు మొక్కుంది, తీర్చుకోద్దా? నా సహాయకారి నాతో ఉండద్దా? నా మొక్కయ్యాక టైం ఉంటే పంపిస్తాలే. నీకు పోయే కాలం వచ్చినట్టుంది. ఆహా, వస్తుంది. మీవే పూజలు, మావి కావు మరి. బాయ్. హలో శ్రావణి. ఎక్కడుంది అక్షర? అదే తెలియట్లేదండి. కావాలని చేస్తుంది. పూజకి టైం అయిపోయే వరకు రాకపోతే ఎలా అమ్మా? ఎక్కడికి వెళ్ళావు బేబీ? ఏదో ఇరగదీసేద్దాం అనుకున్నాను. ఈ రోజు నా టైం అస్సలు బాలేదు డాడ్. నువ్వు చెప్తేనే కదా బేబీ తెలిసేది. ఈ రోజు వాళ్ళకి తోబుట్టోల పండగట. నేను వెళ్ళాలి. వెళ్ళలేవు. చంపేసేలా ఉంది, కాపాడండి. పుట్ట కూల్చిన చోటే నీకు గుడి కట్టిస్తుంది. కట్టేస్తాను. నన్ను చంపకమ్మా, క్షమించమ్మా, క్షమించు. అది డాడ్ జరిగింది. ఇంత జరిగిందా? కాటేసి చంపేస్తుంది అనుకున్నాను. తాయెత్తు తీసుకెళ్లేదా? మర్చిపోయాను డాడ్. తీసుకెళ్లినా కూడా యూజ్ ఉండదనే అనిపిస్తుంది డాడ్. అది మామూలు పాము కాదు డాడ్, ఒక పెద్ద శక్తి. గుడి కట్టిస్తానంటేనే వెళ్ళింది, లేదంటే చంపేసేది. సరే బేబీ, అయిపోయింది కదా, అదే టెన్షన్ లో ఉండకు. కూల్. కానీ వాళ్ళని మాత్రం ఏమీ చేయలేకపోతున్నాం. వచ్చావా? రా. నాకు జరిగింది నీకు బాగా సంతోషంగా అనిపించినట్టుంది కదా? నేను అలా ఏమీ అనలేదండి. నువ్వు అలా అనక్కర్లే. నువ్వు అక్కడ చూసిన చూపులో 100 వెతుక్కోవచ్చు. మళ్ళీ అలా చూడకు. వేడిగా స్ట్రాంగ్ గా కాఫీ పెట్టి తీసుకురా. ఏంటి చెప్పించేవా? మీ బాకీ తీరే వరకు ఆ మాట అనాలని ఉన్నా అనకూడదు కదా. చూసావో బేబీ, మాటల్లో ఆ పొగరు. మన వీడియో తీసిందని తెలిసినా కూడా ఏమీ చేయలేకపోతున్నా. చూస్తావుగా డాడ్. మేడం, ఏం చేసావు పురందరి? నేనేం చేయలేదండి. మరి నా చేతిలో ఉండేలా పడింది? ఆకాశమా ఆకాశమా
తల వంచితి నీ వేళ ఇప్పుడు బేబీ మనం వాళ్ళని ఏం చేయలేకపోతున్నాం అన్న కోపం పురందరి మీద ఇలా అన్న కసి తీర్చుకుంటుంటే మనసుకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇది పొందుదాం, వాళ్ళని దించుదాం, ఓ పెద్ద పథకం వేద్దాం డాడ్. వదులుతామా? రాసిన డీటెయిల్స్ ప్రకారం చూస్తే మేడం, దేవరాజు గారిని హత్య చేసిన కేసులో 5 ఉన్నారు మేడం. అందులో A1 దొరబాబు పేరుంది మేడం. వీళ్ళని కోర్టుకు తీసుకెళ్తుండగా వీళ్ళు 5 తప్పించుకున్నారట మేడం. వాళ్ళ కోసం గాలించి దొరకనందువల్ల 2005లో కేసు క్లోజ్ చేశారట మేడం. ఓకే, ఇప్పుడు ఈ కేసు మళ్ళీ రీఓపెన్ అవుతుంది. ఓకే మేడం. అందులో ఎవరైనా ఉన్నారా మేడం? ఈ ఫోటో ఎవరిది? అదే చెప్పాను కదా మేడం, A1 నిందితుడు దొరబాబు ఫోటో మేడం. నాకు ఈ దొరబాబు మీదే డౌట్స్. శ్రావణి వాళ్ళ ఫాదర్ సింహాచలమే దేవరాజు గారిని హత్య చేసుంటారని అనుకుంటున్నాం మేడం. ఇతని పేరు దొరబాబు మేడం. తర్వాత పేరు మార్చుకుని ఉండొచ్చు కదా సార్? ఎస్ మేడం, కరెక్టే. సో మీరు నాకు చేయాల్సిన హెల్ప్ ఏంటంటే, ఇప్పుడు ఈ ఫోటోలో దొరబాబు ఎలా ఉంటాడో అని తెలియడానికి బొమ్మ గీసే ఆర్టిస్ట్ ఈ రోజే నాకు కావాలి. రమణ అని ఒక అతను ఉన్నాడు మేడం, ఇవాళ మీ ఇంటికి పంపిస్తాను. థ్యాంక్ యూ సార్. కేసు ఓపెన్ చేయిస్తున్నదే అసలు హంతకుణ్ణి పట్టుకోవడానికి. ఆధారాలతో ఈ రోజే దొరకొచ్చు. శిక్ష వేయిద్దాం. షూర్ మేడం. వస్తాను, తీసుకో. ఓకే మేడం. ఇది చూసినా నేనే అని తెలిసిపోతుంది. కాల్చి ఇదేమైనా అగ్గిపుల్లా డాడీ? టక్కున విసరడానికి ఉండు. ఈ లోపు వాళ్ళేం రారులే. రాదన్నా, వస్తుంది బేబీ. వచ్చారండి, బొమ్మ ఇస్తున్నారు. మీరు పని చూసుకునేరండి, ఈ లోపు ఇది అయిపోతుంది. అది సింహాచలమే అని తేలిపోతే వాళ్ళ పని అయిపోతుంది. సరే అండి. మీ అబ్బాయి గారు, అత్తయ్య గారు వస్తున్నారు. వాడికి వాళ్ళ తాతగారిని చంపిన హంతకుణ్ణి చూడాలని ఉంటుంది కదా. అరవింద జైలుకు పంపే ఛాన్స్ కూడా ఇవ్వకుండా చంపినా చంపుతాడు. కాల్చు బేబీ, కాల్చు. మేడం అయింది మేడం, వచ్చి చూడండి మేడం. రామా,
అయ్యో అయ్యో ఏమైంది రమణ? తెలియదు మేడం. మీరు వాడిన రంగుల్లో ఇలా ఫైర్ అయ్యే కెమికల్ ఏమైనా ఉందా? లేదు మేడం, నేను పెన్సిలే యూజ్ చేశాను. ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైం మేడం. ఎవరో కావాలనే చేసిన దానిలో ఉంది అక్షర.